అందరికీ నమస్కారం అండి. భాస్కర్ కిల్లి ఛానల్కి స్వాగతం. నిన్న మనకి ఉగాది పండగ రోజు, కొత్త సంవత్సరం అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటున్న రోజు. ఇటు పక్క పాస్టర్ ప్రవీణ్ తాలూకు గొడవ జరుగుతూనే ఉంది. ఆ పాస్టర్లందరూ కూడా చివరికి వాళ్ళ ఆవిడ కూడా క్షమించేశానని పెద్ద పెద్ద మాట్లాడుతూ, ఇటు పక్క పాస్టర్లు కూడా ఇష్టానుసారంగా మన హిందూ నాయకులను, మన హిందువులను ఇటు పక్క తిడుతూనే ఉన్నారు. ఇదంతా జరుగుతుంటే ఇంకొక పక్క శ్రీకాకుళంలో ఒక సంఘటన జరిగింది. అది హిందువుల సంఘటన కనుక మనకు ఎలాగూ దున్నపోతు మీద వర్షం కురిసినట్టే కనుక అసలు ఎవడు పెద్ద పట్టించుకోనే లేదు. అదే పాస్టర్ ప్రవీణ్ అనేవాడు మద్యం తాగి చచ్చిపోతే అది ఇంటర్నేషనల్ యూజ్ చేశారు క్రిస్టియన్స్. కానీ మరి మనం ఎలాంటి వాళ్ళం అంటే మనకి ఏం జరిగినా పట్టించుకోం కనుక దాన్ని ఈరోజు మళ్ళీ మన హిందువులందరికీ చెప్పాల్సిన అగత్యం అంటే నాకు కలుగుతుంది. సో ఇక విషయంలోకి వస్తే శ్రీకాకుళంలోని జిల్లాలోని టెక్కలి దగ్గర ఎండల మల్లేశ్వర స్వామి టెంపుల్లో ఈ క్రైస్తవ కుక్కలు ఏం చేశాయి అంటే హిందూ దేవాలయం గోడల మీద ఉగాది రోజు ఏమని రాశాయి అంటే యేసుని నమ్మని వాళ్ళు, క్రీస్తుని నమ్మని వాళ్ళు పాపి అని చెప్పి నానా రకాల చెత్తంతా కూడా దేవాలయం గోడల మీద రాశారు. మరి ప్రత్యేకించి మన హిందువుల పండగ రోజు ఎందుకు అలా రాశారు, అసలు ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి అని మనం చూస్తే ఒకసారి వీడియో కూడా ముందు చూడండి నేను చెప్పే ముందు. మన శ్రీకాకుళం జలమూరు మండలం దగ్గర ఉన్న యలమంచిలి విలేజ్ లో 300 ఏళ్ల నాటి ఎండల మల్లికార్జున స్వామి టెంపుల్లో అన్య మతాలకు చెందిన ప్లస్ సింబల్స్ వేసి ఇలాంటి రాతలు కూడా రాశారు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా పేరున్న శివాలయం ఇది. ఈ శివాలయంలో ఇలాంటి రాతలు రాయడం చూసి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వెంటనే రాసిన వాళ్ళని శిక్షించాలని అంటున్నారు. ఎవరి దేవుణ్ణి వాళ్ళు కొలుచుకోండి, ఇష్టపడండి, కానీ మరీ ఇంత దారుణంగా చేయకూడదు. ఈ ఒక్క టెంపుల్లోనే కాదు, ఆ పక్క ఊరు ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా ఇదే పరిస్థితి. ఇది క్రైస్తవ లేదా ఇస్లాం తాలూకు దాడి ఎలా ఉంటుంది మన హిందువుల మీద అంటే ఇలానే ఉంటుంది. పండగ రోజు అంటే మనం పండగ జరుపుకోకూడదు, మన దేవీ దేవతలు అసలు వాళ్ళని మనం పూజించనేకూడదు, క్రైస్తవులకి నచ్చదది. ఒక సమాజంలో హిందూ అనేవాడు బతకూడదు, సంతోషంతో బతకూడదు, అది క్రైస్తవుడికి నచ్చదు. అలా నచ్చదు అని చెప్తుంది ఎవరు? వాళ్ళ తాలూకు గ్రంథాలు. ఈరోజు శ్రీరాముని దేవాలయానికి లేకపోతే మనకు నచ్చిన దేవాలయానికి మనం గుంపుగా పోకూడదు. నిన్న కాక మొన్న వచ్చిన మతం, నిన్న కాక మొన్న కట్టిన మసీదులు మీవి, మీ మసీదులు మీరు చేసుకోకుండా మేం గుంపుగా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వెళ్ళడం మా ఆచారం. ముస్లింలు ఈరోజు రంజాన్ చూడండి, ప్రతి రోడ్డు ఆపేస్తారు, వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. ఏ ఒక్క హిందువైనా ఆపుతున్నాడా? ఆపరు. కానీ ఒక్కరోజు పండగ రోజు ఏమీ అసలు ముస్లింలు ఏమీ అనకుండా మా దారిని మేము వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళు రాళ్ళేస్తారు. ఇవి ఎన్నాళ్ళు భరించాలి, ఎన్నేళ్ళు భరించాలి? అసలు హిందూ అనేవాడు సిగ్గు లజ్జతో పుట్టాడా అనేది కూడా నాకు అనుమానం వేస్తుంది. కుక్క కన్నా హీనమైన బతుకుతున్నా కనీసం ఎందుకు మీరు అంటే అది మీరు స్పృహలోకి తెచ్చుకోవట్లేదు అనేది ఒక అనుమానం వేస్తుంది. ఇంతవరకు పోలీసులు ఎవడు అలా రాశాడనే దాని మీద శ్రీకాకుళం జిల్లాలో ఏ పోలీసు కూడా దాని మీద అంటే ఎవరు నిందితులు అనేది చెప్పలేదు. అసలు వాళ్ళు అలా చెప్పాలి అంటే అది సత్యం జరిగింది కదా, అలా చెప్పాలని ఏ హిందువు కూడా పోలీసుల మీద ప్రెజర్ పెట్టట్లేదు. జస్ట్ అదొక వార్త రాశారా అంతే, తుడిచేశారు, అయిపోయింది. కానీ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనేవాడు మందు కొట్టి చచ్చిపోతే 2 సార్లు మందు కొట్టి 3 సార్లు పడి చచ్చాడు. అయినా కానీ లేదు హిందువులే చంపారని చెప్పి ఇప్పటికీ నిర్లజ్జగా నిస్సిగ్గుగా పాస్టర్లు క్రైస్తవులు రోడ్ల మీదకి వచ్చి ఊర్ల మీదకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రభుత్వం మీద అంత ప్రెజర్ పెడుతుంటే మాకేంటి అని మీరు ఇంకా పడుకొని హిందూ ఎవడు కూడా అసలు ఏం జరుగుతుందో చూసే పరిస్థితుల్లోనే లేరు. ఇలా అయితే ఇంక ఎన్నాళ్ళు మనం బతుకుతాం, ఎన్నేళ్ళు మనం బతుకుతాం, ఎన్నాళ్ళు ఇలా చచ్చి బతుకుతాం? ఏదో ఒకరోజు వాళ్ళు చంపేస్తారు. చిన్న దేశమైన నేపాల్ వాళ్ళే మాకు హిందూ రాజ్యం కావాలని వాళ్ళంతా పోరాడుతున్న వేళ ఇంత పెద్ద హిందువులు ఒక దగ్గర కూడి కూడా ఇంత దారుణంగా ఇటుపక్క క్రైస్తవులు అటుపక్క ముస్లింలు మన మీద దాడులు చేస్తుంటే ఎన్నాళ్ళు ఈ దరిద్రమైన బతుకుతాం? లేకపోతే అందరం మూకమ్మడిగా చస్తే కనీసం మమ్మల్ని చంపారనే అవకాశం కూడా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఈరోజు మనం కాకపోతే మన పిల్లలనైనా చంపేస్తారు వాళ్ళు. మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయి, అయినా కూడా అసలు అది వార్త కానే కాదు అన్నట్టుగా ఉంటున్నాం. ఎన్నాళ్ళు ఉండాలి? వాళ్ళు మనల్ని చంపితే మనం కనీసం వేరే దేశానికి వెళ్ళడానికి కూడా మనకు ఒక దారి లేదు. హిందూ దేశం అనేది ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేదు. అయితే ఎక్కడే చావాలి లేదా వాళ్ళని చంపేయాలి. ఇది తప్ప మనకి ఇంకొక మార్గమే లేదు. అయినా కూడా హిందువులు ఎందుకు కళ్ళు తెరవట్లేదు అని
ప్రతి ఒక్కడికి కూడా నేను ప్రశ్నిస్తున్నానండి. దయచేసి ప్రతి ఒక్కడు ఆలోచించండి. మీకోసం కాకపోయినా మీ పిల్లల కోసమైనా కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ఆశలిస్తే కాదు, వాళ్ళందరికీ కూడా ఒక మంచి సమాజాన్ని ఏర్పరచాలంటే ఎవరైతే ఇలాంటి క్రైస్తవ, ఇస్లాం మూకల దాడుల నుంచి కాపాడాలంటే ముందు వాళ్ళ తాలూకు మతం ఏంటి, వాళ్ళ మతాల తాలూకు సిద్ధాంతాలేంటి, వాళ్ళ తాలూకు గ్రంథాల్లో ఏం రాసిందనేది ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. కనుక దీని గురించి ప్రతి ఒక్క హిందువు కూడా ఆలోచించాలని కోరుకుంటూ నమస్కారం అండి. జై హింద్.